నిన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు కొన్ని న్యాయపరమైన, రాజ్యాంగపరమైన, రాజకీయపరమైనటువంటి అంశాలను లేవనెత్తుతున్నాయి. మొట్టమొదట న్యాయపరమైనటువంటి అంశాలు ఏంటి అంటే, ఎవరైనా ఈ దేశంలో రూల్ ఆఫ్ లా కన్నా పైన ఉండవచ్చా, ఉండగలరా? ఉండటానికి వీల్లేదు. అదే మనం ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం రూల్ ఆఫ్ లా మీద బేస్ అయి ఉన్నది. చట్టం అందరికన్నా అతీతమైనది. ఎవరు చట్టానికన్నా అతీతమైనటువంటి వ్యక్తి కాదు. ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, పోలీస్ కమిషనరు వ్యవహరించిన తీరు, మేము చట్టానికన్నా అతీతులం, మమ్మలను ఎవరు తాకటానికి వీలు లేదు అన్నట్టుంది. న్యాయపరంగా ఇది చాలా చాలా పెద్ద సవాలు. మనం పెట్టుకున్నటువంటి రాజ్యాంగానికి ఉన్న ప్రధానమైనటువంటి ఒక ప్రిన్సిపుల్ను వైలేట్ చేయటానికి నిన్న ప్రభుత్వమే కాదు, ప్రభుత్వ అధికారి కూడా ప్రవర్తించాడు. అది పాయింట్ నెంబర్ 1. రెండోది, ప్రభుత్వ అధికారులు అంటేనే తటస్థంగా పరిపాలన నిర్వహించాలి రాజకీయపరమైనటువంటి ఒక సిస్టంలో. అటువంటి అధికారే పోయి ముఖ్యమంత్రి గారితో పాటు ధర్నాలో కూర్చోవటం అనేది ఇది మనం ఎక్కడా చూచుంటాం. ఇది ఒక పెద్ద కొత్త పరిణామం. దీన్ని కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మూడవది, ఏదైనా ఈ ఇష్యూస్ మీద వాళ్లకు రిజర్వేషన్స్ ఉన్నా, ఇట్లా జరగకూడదు అనుకున్నా ఒక పద్ధతి ఉన్నది. కోర్ట్స్ ఆఫ్ లా ఉన్నాయి. వెంటనే హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, ఎమర్జెన్సీ హియరింగ్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఆర్డర్ ఒకటి తెచ్చుకొని దాని ప్రకారంగా పోవటం ఒక విధానం. అది కూడా ఇక్కడ జరగలేదు. ఇవన్నీ ఒక న్యాయపరమైనటువంటి అంశాలు. ఇక రెండో ప్రధానమైనటువంటి అంశం రాజ్యాంగపరమైనటువంటి అంశం. రాజ్యాంగపరమైనటువంటి అంశం ఏం చెబుతుంది? ఏదైనా ఒక రాష్ట్రంలో పాలన రాజ్యాంగబద్ధంగా జరగకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించేటటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ ఇన్నాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఆర్టికల్ 356ను ఎన్ని రకాల మిస్యూజ్ చేశారు అంటే, దానికి ఒక రకమైనటువంటి చులకన భావం వచ్చేటట్టుగా దానిని యూజ్ చేయటం జరిగింది. ఫైనల్గా బొమ్మయ్య కేసులో కొన్ని గైడ్ లైన్స్ను సుప్రీంకోర్టు ఫిక్స్ చేయటం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఆర్టికల్ 356ను గనక అమలు చేయకపోతే దానిని దుర్వినియోగం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే అంత విచ్చలవిడిగా, ఇర్రెస్పాన్సిబుల్గా, బాధ్యతారాహిత్యంతో ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బిహేవ్ చేశారు. ఇది రాజ్యాంగపరమైనటువంటి విషయం. ఇక మోర్ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనటువంటిది రాజకీయపరమైనటువంటి అంశం. రాజకీయపరమైన అంశం ఏంటి అంటే, ఆవిడికి ఈరోజు కావాల్సిందే అది. ఈ మొత్తం డ్రామా ఆడటంలో ఆమె మనసులో ఉన్న ఉద్దేశం నాకు తెలిసినంత వరకు ఆమె ప్రభుత్వం డిస్మిస్ కావాలి, దాని నుంచి తను లబ్ధి పొందాలి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని యాక్ట్ చేయాలి. కాబట్టి ఈరోజు అక్కడ 356 ఆర్టికల్ను ప్రయోగించటానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఉన్నా, ఒకవేళ ప్రయోగించి ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసినా ఏ కోర్టు అడ్డుపడేటటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నా ఆ ఆర్టికల్ను ఉపయోగించకపోవటమే మంచిది. ఎందుకంటే ఆవిడ అది ఉపయోగించాలనే ఉద్దేశంతోనే ఇంత డ్రామా ఆడుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. ఈ సిబిఐ అధికారులు సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను అనుసరించి మొత్తం చేస్తున్నారు కాబట్టి మంచి పని చేశారు. ఈ మొత్తం అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించారు. ప్రధానంగా ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్కటా మొత్తం ఈ స్కామ్కు సంబంధించిన ఎవిడెన్స్ను డెస్ట్రాయ్ చేయడానికి రెడీ అవుతున్నాడని చెప్పారు. దానిని చాలా సీరియస్గా సుప్రీంకోర్టు కూడా పరిగణించడం జరిగింది. అధికారులాగా ఉండాలి, కానీ సాక్ష్యాలను తారుమారు చేసే స్థాయికి దిగితే
దేశంలో ఎవరికీ రక్షణ ఉండదు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం.